శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతుంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి శ్రీ పరాభవనం మళ్ళీ చెప్తాను.
సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి కిందికి ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ పేర్లు కలిగినటువంటి వాళ్ళు వస్తారో ముందుగా మనము తెలుసుకున్నట్టయితే, సింహరాశి 1 మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి జాతకులన్నమాట. అయితే పుట్టిన సమయము, పుట్టిన తేదీ ఇవన్నీ కూడాను ఖచ్చితంగా తెలియనటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఫలితాలను చూసుకోవాలి అనే విషయాన్ని మనము కనుక చూసినట్టయితే, వాళ్ళ పేరులో ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని ఫలితాలను మనం చూసుకోవడము శాస్త్రసమ్మతము. అయితే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు, వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు. ఇలా రాశి నిర్ధారణ చేసుకొని ఫలితాలను చూసుకోవాలి. అయితే సింహరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సింహరాశి వారికి ప్రథమంలో గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. చాలా అనుకూలమైనటువంటి సంచారం. తదనంతరం ద్వాదశ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కొన్ని విషయాలలో మంచి, కొన్ని విషయాలలో చెడు ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తదనంతరము జన్మస్థానంలోకి వస్తున్నాడు గురువు. ఇలా 3 స్థానాలలో సంచరిస్తున్నాడు ఈ పరాభవనామ సంవత్సరంలో. ఇక శని మట్టుకు సింహరాశి వారికి సంవత్సరం మొత్తం కూడాను అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి శని మూలకంగా. రాహువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం అంటే డిసెంబర్ 5 తర్వాత 6వ స్థానంలోకి రాహువు వస్తున్నాడు. అదే సమయంలో కేతువు ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను, కేతువు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ విధంగా ఈ 4 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము, స్థానాలు ఈ సంవత్సరం ఉన్నాయి సింహరాశి వారికి. ఇకపోతే వీటన్నిటినీ కూడాను దృష్టిలో పెట్టుకొని ఫలితాలపై మనము ఫోకస్ చేసినట్టయితే, ఈ సంవత్సరము సింహరాశి వారికి కొన్ని విషయాలలో మీకు పరీక్షా సమయం, అంటే చాలా కష్టతరంగా ముందుకు వెళుతాయి పనులు, అయినప్పటికీ అందులో మీకు అభివృద్ధి కనబడుతుంది. అంటే శని మూలకంగా మీకు పరీక్షా సమయం ఈ సంవత్సరం. గురువు ఏకాదశ స్థానంలో ఉండడం మూలకంగా ఫైనల్గా రిజల్ట్ మట్టుకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీకు చాలా అవకాశాలు వస్తాయి. మిత్రుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, దగ్గరి వాళ్ళ ద్వారా మీకు చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీకు కోరికలు కూడాను పెరుగుతాయి. పనులు చేయాలి అనేటువంటి మనస్తత్వం బాగా డెవలప్ అవుతుంది. అయితే నెరవేరడానికి కొంత సమయం పడుతుంది. ఇకపోతే ఆదాయము ఆశావహంగా ఉంటుంది, చాలా సంతృప్తిగా ఉంటుంది. కాబట్టి దాన్ని పొదుపుపై మనసు నిలపడానికి మీరు ప్రయత్నాలు చేసుకోవాలి. ఇక జూన్ 1 నుండి గురువు మారుతున్నాడు. ఆ గురువు కర్కాటక రాశిలోకి రావడం మూలకంగా మీ లోపల కొంత ఆత్మ పరిశీలన అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంటే పూర్వంలో చేసినటువంటి తప్పులు, ఒప్పులు, ఇప్పుడు ఎవరితో ఏం చేస్తున్నాము, ఎవరితో మనము పార్ట్నర్షిప్ చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఇలా ఎన్నెన్నో విషయాలు మీ లోపల అంతర్లీనంగా మీరు ఆలోచన చేస్తుంటారు జన్మస్థానంలోకి రాగానే. కానీ ఉచ్చలోకి వస్తున్నాడు కాబట్టి మీకు ఫలితం మట్టుకు అనుకూలంగా ఉంటుంది. మీరు స్వయంగా అన్నీ తెలుసుకొని అందరితో డిస్కషన్ చేసి తర్వాత మీరు నిర్ణయం తీసుకున్నట్టయితే చాలా సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు మట్టుకు నియంత్రణ అవసరము.
అనవసర వ్యయాలు పెరిగే అవకాశం బాగా ఉంది ఈ సంవత్సరము. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక తదనంతరం గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలోకి ప్రవేశించడము అనంటే జన్మస్థానంలోకి వస్తున్నాడు. సింహరాశి వారికి జన్మస్థానం. ఈ జన్మస్థానంలోకి రావడం మూలకంగా కొంత ఆత్మవిశ్వాసం పైన మీరు మనస్సు నిలపాలి. అంటే ఆత్మవిశ్వాసము సన్నగిల్లే అవకాశాలు ఉంటాయి. అంటే ఏ పని చేసినప్పటికీ రిజల్ట్ రాదేమో అనేటువంటి ఒక భావన మీ లోపల ఏర్పడుతుంది. దాని నుండి మీరు దూరం కావాలి, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఇక మీ నేచర్కి తగినట్టుగా మీరు పనులు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవము, ప్రతిష్ట తిరిగి మళ్ళీ మీకు లభ్యమవుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. నాయకత్వ పాత్రను మీరు పోషిస్తారు. అది అధికారులు, యాజమాన్యము గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషను లేదా ఉన్నటువంటి హోదాలో మార్పులు కనబడుతున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. అయితే జాగ్రత్తగా మీరు చేసుకుంటూ వెళ్ళడం మంచిది. ఇక శని మీనరాశిలో సంచరిస్తున్నాడు గనక అనవసరమైనటువంటి బాకీలు, అంటే పూర్వము తీసుకున్నటువంటి డబ్బులు చెల్లించకపోవడం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిపైన ముఖ్యంగా మీరు మనస్సు నిలపాలి. రుణాలు తీర్చేటువంటి స్థితిపై మీరు చాలా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే అనవసరంగా వాళ్ళ మూలకంగా మీకు గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిపైననే కాకుండా ఖర్చుల నియంత్రణ పైన కూడాను మీరు మనసు నిలుపుకోవాలి. పెట్టుబడుల్లో జాగ్రత్త మట్టుకు అవసరము. ఇక రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో సంచరించడం మూలకంగా భాగస్వాములతో, అంటే భార్యతో లేదా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితము ఓవరాల్గా ఈ సంవత్సరము మిశ్రమంగా ఉంటుంది. కొన్నిసార్లు అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు సంతృప్తిగా అన్యోన్యతతో కాలం గడిపేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ఇక రాహు మకర రాశిలోకి ప్రవేశించడం మూలకంగా కొంత మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒత్తిడి పెరిగినప్పటికీ సత్ఫలితాలను పొందుతారు. పని భారం పెరిగినప్పటికీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని మట్టుకు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యంపై మీరు ఉంచండి. ఇక కేతువు సింహరాశిలో ఉండడం మూలకంగా జన్మస్థానం కేతువు, తద్వారా మీకు ఆత్మ పరిశీలన చాలా ముఖ్యం. ఆత్మావలోకనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మనం భావించాలి. అంటే ప్రతి విషయాన్ని కూడాను ప్రతిరోజు దాని గురించి పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకోవడము, ఏం చేయాలి అనేటువంటి విషయంపై మనస్సు నిలపడము, బ్లైండ్గా చేయకుండా ఉన్నట్టయితే కొన్ని అనర్థాలను, కొన్ని నష్టాలను, కష్టాలను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే పిల్లల విషయంలో మీకు మంచి జరుగుతుంది. కేతువు కర్కాటకంలోకి రావడం మూలకంగా మనశ్శాంతి మీకు పెరుగుతుంది. పాత ఇబ్బందులు, పూర్వము ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఓవరాల్గా ఈ సంవత్సరం చూసినట్టయితే స్థిరత్వమే ఎక్కువగా కనబడుతుంది. అయితే శని మూలకంగా కొంత చికాకు ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగంలో స్థిరత్వం మట్టుకు ఉంటుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి, కానీ అనుకున్న సమయంలో అవి మీకు చేతికి అందవు, ఆలస్యంగా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థికంగా ఆదాయము ఉంటుంది మీకు, కానీ పొదుపు చేయడము పై మీరు మనస్సు నిలపాలి. దాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే కష్టకాలంలో మీకు చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా మంచి పనులను, చేయవలసినటువంటి పనులను మీరు వదులుకోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆరోగ్యంపై మీ మనస్సు నిలపండి. ఇంటికి సంబంధించినటువంటి పనులు కొంత గొడవలు, అభిప్రాయ భేదాలతో ముందుకు జరుగుతుంటాయి. ఇకపోతే సహనంతో చాలా విషయాలను పరిష్కారం చేసుకోవడం ఈ సంవత్సరం అవసరము. విద్యార్థులకు ప్రారంభంలో కొంత అనుకూలంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు ఈ సంవత్సరము కృషి బాగా అవసరము. అంటే మీరు ఏకాగ్రతతో, శ్రద్ధతో చదివినట్టయితే మీకు సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది, కానీ ఆలస్యంగా ఆ ఫలితము మీ చేతికి అందేంత వరకు కూడాను మీరు టెన్షన్లో ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. పిల్లల విషయంలో చాలా డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి ఈ సంవత్సరము. సామాజిక పరంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు గుర్తింపు లభిస్తుంది. కార్యకర్తలతో కానివ్వండి, అధినాయకులతో కానివ్వండి, మీకు గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా ఎదుగుదల, అభివృద్ధి మట్టుకు కనబడుతుంది. ఇక న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువుల మూలకంగా మీకు ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము ఆరంభం మిశ్రమంగా ఉంటుంది, మధ్యలో ఒత్తిడి పెరుగుతుంది, చివర్లో అనుకూలత స్పష్టంగా కనబడుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఈ సంవత్సరము తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవడము, ఖర్చులను నియంత్రించుకోవడము ఈ సంవత్సరము చాలా అవసరము. అది చేసినట్టయితే మీరు చాలా విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు. అహంకారము ఇలాంటివి దరి చేరకుండా మీరు కొన్ని చూసుకున్నట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. కుటుంబానికి మీరు ఆధారంగా నిలుస్తారు. అన్ని విషయాల లోపల కూడాను మీరు ఆలోచించి పిల్లలకు కావలసినవి అన్ని నిర్ణయాలు కూడాను తీసుకుంటారు. ఈ విధంగా ఈ సంవత్సరము సింహరాశి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే మీరు ఆత్మావలోకనంతో ముందుకు వెళ్ళినట్టయితే చాలా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం కనబడుతుంది. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే, ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి, సద్గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి, తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి?
ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనైశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతోంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి. దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి. అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి. మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.